ఇంకా కొంచెమే ఉన్నది. ఇది నీకు ఎంతసేపు అయింది నేను చూడలేదు. చాలా సేపు అయిందా ఇది క్లోజ్ అయిపోవడం? లేదమ్మా, జస్ట్ ఇప్పుడే అమ్మా, నేను వెంటనే ఒక చూసాను మినిట్. అన్నమాట. ఆ, ఆయన ఏమంటున్నారంటే మీరు అంటే నేను అన్నది ఐ సపోజ్ ఇట్ ఈస్ వాట్ యు కాల్ ఇక్కడి నుంచి అంటే నాట్ ఇఫ్ వన్ వాంట్స్ టు, అసలు మనస్సు నుంచి స్వేచ్ఛగా ఉండడం అనేది సంభవమైన. నా వాట్ డూ వి మీన్ బై టైం? టైం అంటే అర్థం ఏంటి? దేర్ ఈస్ టైమ్ బై ద క్లాక్, అంటే గడియారంలో టైం ఉంది. గతం అన్నది టైమే, ప్రెసెంట్ ఫ్యూచర్ ఇది టైమే. టైం జ్ఞాపకంగా దూరం అనే దాన్ని టైంలో చెప్తాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం టైం, ఏదో ఒకటి పొందడంలో ఏదో ఒకటిగా అవ్వడానికి టైం అవసరం. వాట్ వి మీన్ బై టైం? వీటన్నిటిలో టైం అంటే ఏమిటి? మైండ్ కి మనస్ టైం నుంచి స్వేచ్ఛగా ఉండడం సంభవమైన దాని పరిమితుల నుంచి. అందుకే మనం ఇక్కడ క్రోనలాజికల్ టైం అంటే లెక్కించే టైం. మనం 5 అయింది, 6 అయింది అలా అంటాం. కెన్ వన్ ఎవర్ బి ఫ్రీ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యాక్చువల్ క్రోనలాజికల్ సెన్స్? మనిషి ఎప్పుడైనా సమయం నుంచి స్వేచ్ఛగా ఉండగలడా? అంటే వ్యక్తి కానీ ఒక ట్రైన్కి వెళ్ళాలనుకోండి, నాట్ ఇఫ్ వన్ అక్కడ అక్కడ మాత్రం టైం అవసరమే. సేన్లీ యాక్టివ్ ఇన్ దిస్ వరల్డ్, యాక్టివ్ గా ఉండాలంటే, అలాగే ఏదో ఒక రకమైన ఆర్డర్ ని మెయింటైన్ చేయాలంటే టైం అవసరమే. ఓ, ఇది చాలా ఉందండి, నేను తక్కువ ఉందనుకున్నాను. ఆపేద్దామా ఇవాళకి? టైం హ్యాబిట్ ఐడియల్సా మనం చదువుతున్నది? అదే కదా. కాదమ్మా, కాదమ్మా. ఓ, మరో దానికి వెళ్ళిపోయాం మనం అయితే, అందుకే. ఇదైతే తక్కువే ఉంది. మనం చదివేది ఫ్రీడమ్. ద చేంజ్ ఆఫ్ ప్రజెంట్. చెప్తాను, ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది. అది మీరు ఎక్కడ ఆగారంటే అమ్మా, ఆ ప్రవాహంలో నుంచి వచ్చినా అని అక్కడ చెప్తున్నారు. ఉమ్, ఉమ్. అంటే నేను దానికంటే టాపిక్ పేరు ఏంటనుకున్నావు అది? ఎఫెక్ట్ ఇది ఆఫ్ ప్రెజెన్స్ అనుకుంటా అండి. ఉమ్, అదే వెనక్కి వెళ్ళిపోయింది టాపిక్. ప్రెజెన్స్ గురించి. ద ఛాలెంజ్ ఆఫ్ ప్రెజెంట్ అమ్మా. ఆ, ఛాలెంజ్ ఆఫ్ ప్రెసెంట్. ఇది ఒకేసారి ల్యాప్టాప్ మీదే చెప్తాను కదా. అవునమ్మా, అవును. ల్యాప్టాప్ కాదు, ఏమంటది, ట్యాబ్. యాబో. అది కొత్త ట్యాబ్ చాలా సెన్సిటివ్ గా ఉంది. సారో ఫ్రమ్ సెల్ఫ్ పిటీ తర్వాత టాపిక్ కదా. అవునమ్మా. అది వచ్చింది. అదే ఇందాక చాలా తక్కువ చూసాను, ఇప్పుడు ఏంటి ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. ఇది ఏంటంటే ఎలా ఉందంటే, దాని తర్వాత టాపిక్ వేరే ఉందండి. ఇది కూడా అయిపోయింది. నాయిస్ కి సెన్సిటివ్ గా ఉండడం అది అయిపోయింది కదా. ఓ, ఆ టాపిక్ ఎక్కడొచ్చింది? మరోసారి చెప్పండి, టాపిక్ ఏంటి? ఛాలెంజ్ ఆఫ్ ప్రెజెంట్ అమ్మా, ద ఛాలెంజ్ ఆఫ్ ప్రెజెంట్. సారో ఫ్రమ్ సెల్ఫ్ పిటీ తర్వాత టాపిక్ ఇంకోటి. అది ఏంటంటే ఇన్సెన్సిటివిటీ అండ్ రెసిస్టెన్స్ టు నాయిస్. అది నేనేమో ఇంకో టాపిక్ తీసాను, పోనీ అదే చదివేద్దాం. కానీ ద క్వాలిటీ ఆఫ్ సింప్లిసిటీ కూడా డీసెంట్ దాటిపోయామా ఈ టాపిక్? ఛాలెంజ్ ఆఫ్ ప్రెజెంట్ ఎక్కడుంది? ఇందులో కూడా రండి, ఒకటో టాపిక్ లాస్ట్ లో అలా ఉంది పరిస్థితి. అవునమ్మా. పేజ్ నెంబర్ చెప్పాల్సింది మీకు. ఆ,
ఛాలెంజ్ ఆఫ్ ప్రెసెంట్. అయితే 2-3 టాపిక్లతో ఈ పుస్తకం అయిపోతుందండి. వాయిస్ ఛాలెంజ్ ఆఫ్ ప్రెసెంట్ అనేది ముందుది. సరే మనం అది వెన్ వన్స్ ద మైండ్ ఈస్ ఫ్రీ దెన్ వాట్ ఈజ్ ఇట్ రెస్పాన్సిబిలిటీ, దాని బాధ్యత ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ అన్నది అదే కదా అవుతుంది. ఈజ్ నాట్ అప్లికబుల్ టు అవునమ్మా. అలాంటి మనస్సుకి ఏమీ బాధ్యత ఉండదు. అంటే బాధ్యత అన్నది దానికి అప్లై అవ్వదు. దాని యొక్క ఉనికి అన్నది ఒక ఎక్స్ప్లోసివ్ యాక్షన్ ఇస్తుంది. సమయంతో గతంతోటిను సంబంధం లేనటువంటిది. ఇట్ ఈస్ ద ఎక్స్ప్లోసివ్ యాక్షన్ దట్ ఈస్ ఆఫ్ ద హైయెస్ట్ ఇంపార్టెన్స్. ఆ ఎక్స్ప్లోసివ్ అంటే ఏంటి? ఎక్స్ప్లోషన్స్ అంటే పేలేది. ఆ ఎక్స్ప్లోసివ్ యాక్షన్ అనేది చాలా ముఖ్యమైనది. ఏ మనిషి అయితే ఆ బోట్ లో హెల్ప్ కోసం అడుగుతూ ఉంటాడో ఆయన గతాన్ అనే ప్యాటర్నే పట్టుకుంటాడు. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గుర్తింపు అనే దాంట్లో ఫ్రీ మనస్సు అన్నదానికి హ్యాస్ నో రిప్లై, సమాధానం లేదు. అంటే ఎక్స్ప్లోసివ్ ఫ్రీడమ్, సమయం యొక్క బాండేజ్ లో అది. బట్ ఎక్స్ప్లోసివ్ ఫ్రీడమ్ దట్ యాక్ట్స్ ఆన్ ద బాండేజ్ ఆఫ్ టైం, ఆ బాండేజ్ ఆఫ్ టైం అన్న దాని మీద నడుస్తుంది అన్నాడు. ఒకసారి చూద్దాం. లాస్ట్ పాసే. నేనేం చెప్పాలో నాకు తెలియట్లేదు. నేను నా భార్యతో ఆసక్తితో ఇక్కడికి వచ్చాను, నన్ను నేనేంటో తెలుసుకుందాము సీరియస్ గా అని. ఎక్కడో నా లోతుల్లో నేను సీరియస్ అయ్యాను. నేను ఇప్పుడు కనిపెడుతున్నాను. ఫస్ట్ టైం నా యొక్క ఎన్నో మెనీ ఆఫ్ మై జనరేషన్ హ్యావ్ టర్న్డ్ అవే ఫ్రమ్ ద రికగ్నైజింగ్ రిలీజన్స్. ఎన్నో జనరేషన్స్ ఈ మతాలను పట్టించుకోవట్లేదు, కానీ లోతుగా రిలీజియస్ ఫీలింగ్ ఉంది. దానికి ఏమీ అవకాశాలు ఏమీ లేవు బయటకు రావడానికి. ప్రెసెంట్ ఆపర్చునిటీస్ ని మనిషి ఉపయోగించుకోవాలి అన్నాడు. ఇక్కడ ఛాలెంజ్ ఆఫ్ ప్రెసెంట్ అన్నది ఏమైనా మీకు అర్థమైందా? లేకపోతే ఇంకొకసారి ఇక్కడ ఏంటంటున్నారంటే మనం ఎప్పుడు గతంతోటే, గత ఆలోచనలతోటి, గత జ్ఞానంతో, గత అనుభవాలతోటే ఉంటున్నాము. అర్థమైందా పాయింట్? మనం ఏ సమస్యనైనా గతంలో ఉన్న ఆ జ్ఞాపకాలతోటి ఫేస్ చేయడం వల్ల ఆ సమస్యకి సంపూర్ణంగా పరిష్కారం అంటే సంపూర్ణంగా ఫేస్ చేయట్లేదు. ఎందుకంటే అవునమ్మా. ప్రెసెంట్ లో వచ్చిన ఛాలెంజ్ ని పాస్ట్ తోటి ఫేస్ చేస్తున్నాం. అవునమ్మా. అందుకు ఆ ఛాలెంజ్ ఆఫ్ ప్రెసెంట్ అండంలో ఆల్వేస్ మనం పాస్ట్ మెమరీస్ తోటి వాటితోటి ఫ్రీ అయినప్పుడే అప్పుడే మనకి ఎక్స్ప్లోసివ్ యాక్షన్ అనేది వస్తుంది అన్నాడు. అంటే ఎక్స్ప్లోసివ్ యాక్షన్ అంటే ఏంటి? ఏ క్షణం కాక్షణమే సృజనాత్మకమైన యాక్షన్ అన్నమాట. అంతేగాని గతంతో బాగా బర్డెన్ అయిపోయిన మనసుకి అది సంభవం కాదు. అవునమ్మా. అది ఇందులో చెప్పే పాయింట్. ఛాలెంజ్ ఆఫ్ ది ప్రెసెంట్ లో అంటే ఈ ప్రెసెంట్ మనం ఎలా వాడుకుంటున్నాం అంటే గతానికి భవిష్యత్తుకి ఒక దారిలాగా వాడుకుంటున్నాం. అంటే ఈ గతమే భవిష్యత్తుని ఊహించేస్తుంది, తయారు చేస్తుంది. అలా ఉన్నంత కాలం మనం ఛాలెంజ్ ని ఫేస్ చేయలేము. దుర్గా రామలక్ష్మి గారికి అర్థమైందా? అర్థమైంది మేడం. 2 వాక్యాల్లో చెప్పండి. అదే గతం యొక్క నీడల్లోంచి మనం భవిష్యత్తుని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. గతం అన్న నీడ అసలు ఇమాజినేషన్ లేదా ఆ కళ్ళజోళ్ళలో తీసేస్తే సంపూర్ణ అవగాహన క్లారిటీ తోటి మనం ఎప్పటికప్పుడు జీవించగలం.
దాని గతంతో ముడిపెట్టి దాని నీడ ఉన్నంతసేపు మనకి పూర్తి సంపూర్ణ అవగాహన రాదు. సగం సగమే వస్తుంది. భవిష్యత్తు కూడా అలాగే క్రియేట్ అవుతుంది. దాని నుంచి విముక్తి పడినప్పుడే పూర్తి అవగాహన, అండర్స్టాండింగ్ తోటి మనం ఎప్పటికప్పుడు జీవించగలం. ఇప్పుడు మన సమస్యల్ని కూడా మనం సంపూర్ణంగా ఫేస్ చేయగలం, ఫేస్ పరిష్కరించగలం. చేయగలం. ఆ, ప్రతి క్షణం నిలుపుతూ ఉండేటప్పుడు అది అయితే రమణ, డెస్క్టాప్ మీద ఎలా పెడతాం ఇది? అది అంటే ఇప్పుడు దాన్ని ప్రెస్ చేస్తే పిన్ టు టాస్క్ బార్ అని వస్తుందమ్మా. పిన్ టు టాస్క్ Right. బార్. టాస్క్ బార్ అది క్లిక్ అంటే చేస్తే వెళ్ళిపోతుంది అప్పుడు? మీ కింద కార్నర్ లోకి వస్తుంది. అంటే కిందని చూపిస్తుంది కదా టాస్క్ బార్ మెను, ఆ, అక్కడికి వస్తుంది అది. ఉమ్. అది అప్పుడు అక్కడ పేస్ట్ చేయాలా? ఆటోమేటిక్ గా వెళ్తుందమ్మా. పిన్ టు టాస్క్ బార్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే అదే అక్కడ ఉంటది, ఆటోమేటిక్ గా. అక్కడికి వెళ్ళిపోతుంది అది. ఆహా. సరే, చూస్తాను, ట్రై మీరు చేస్తాను. అలాగే అమ్మా, అంటే ఏ ఫైల్ అయితే మీరు పెట్టాలనుకున్నారో ఆ, దాని మీద రైట్ క్లిక్ చేయగానే పిన్ టు టాస్క్ బార్ అంటది. అంటే దాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటారో మరి రైట్ ఇందులో క్లిక్ ఆప్షన్ ఏంటి? మరి నాకు క్లిక్ చేయాలి అంతే కదా? ఆ లింక్ మీద క్లిక్ అదే చేయాలి అంతేనా? లింక్ మీద కాదమ్మా. ఆ, ఇప్పుడు మన బటన్స్ ఉంటాయి కదా ట్యాబ్ లో, అష్టావక్రయోగా మెయిన్ దీని మీదకి రావాలి. అయితే అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ కాపీ చేసి డెస్క్టాప్ మీద పేస్ట్ చేసి అన్నమ్మ వచ్చేది. సరే, చూస్తాను. క్లోజ్ చేస్తున్నాను.